భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం వద్ద గోదావరి క్రమక్రమంగా పెరుగుతూ వస్తుంది. ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరి 17.50 అడుగుల వద్ద అయితే ప్రవహిస్తుంది. ఎగువన కురుస్తున్నటువంటి వర్షాలకు, అలాగే భద్రాచలం ఏజెన్సీ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకైతే భద్రాచలం వద్ద గోదావరి క్రమంగా పెరుగుకుంటూ ఈ రోజుకి 17.50 అడుగుల వద్ద గోదావరి ప్రవహిస్తుంది. గత వారం రోజులుగా కురిసిన వర్షాలకు భద్రాచలం వద్ద గోదావరి 7 అడుగులుగా మేర పెరిగి 17.50 అడుగుల వద్ద ఈ రోజు ప్రవహిస్తుందని చెప్పాలి. ఇప్పటికే అధికారులు అయితే అప్రమత్తమై లోతట్టు ప్రాంత ప్రజలు ఎప్పటికప్పుడు వాళ్ళని అప్రమత్తం చేస్తూ ఉన్నారని చెప్పాలి. భద్రాచలం వద్ద గోదావరి 43 అడుగులకు చేరితే మొదటి ప్రమాద హెచ్చరిక, 48 అడుగులు చేరితే రెండవ ప్రమాద హెచ్చరిక, 53 అడుగులకు చేరితే మూడవ ప్రమాద హెచ్చరిక అయితే అధికారులు జారీ చేస్తూ ఉంటారు. ఇప్పటికే అటు మహారాష్ట్ర, నాసిక్ వంటి ముంబై వంటి ప్రాంతాల్లో పడుతున్న వర్షాలకు అక్కడ ఇప్పటికే గోదావరి బాగా పెరుగుతుందని సమాచారం అయితే ఉంటుంది. ఆ వాటర్ అంతా దిగువకు చేరుకొని భద్రాచలం వద్ద అయితే సుమారు ఆ వాటర్ చేరుకునేసరికి వారం రోజులు సమయం పడుతుంది. ఈ లోపల అధికారులు అయితే అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఇప్పటికే కింది స్థాయి ఆధికారులకు అయితే ఆదేశాలు జారీ చేశారు. ఏది ఏమైనప్పటికీ భద్రాచలం వద్ద గోదావరి పెరగడంతో చిరు వ్యాపారస్తులందరూ కూడా ఇప్పటికే వారి షాపులన్నింటినీ కూడా ఇసుక దిబ్బల్లోని తీసేసి గోదావరి మెట్లపైకి అయితే చేరుకున్నారని చెప్పాలి. గత కొద్ది రోజులుగా ఎప్పుడు ఇసుక తిన్నెలతో దర్శనమిచ్చిన గోదావరి ప్రస్తుతం భద్రాచలం వద్ద వచ్చినటువంటి కొత్త నీటితో చాలా ప్రజలనైతే ఆహ్లాదకరంగా ఆకర్షిస్తుందని చెప్పాలి. ఏది ఏమైనప్పటికీ భద్రాచలం వద్ద 17.50 అడుగులకు గోదావరి చేరుకోవడంతో ఇటు అధికారులు అప్రమత్తం అవడంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి చిరు వ్యాపారులందరూ కూడా ఆ గోదావరి నదిలో ఉండకుండా అటు పైకి చేరుకుని వారి షాపులన్నింటిని అయితే ఇక్కడ ఉన్నటువంటి పుష్కర ఘాట్లలో ఉన్నటువంటి మెట్ల మీదకైతే చేరుకున్నారు. అంతేకాకుండా ఆ జాలర్లు కూడా చాలా ఆనందాన్ని అయితే గోదావరి పెరగడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. అటు ఆనందాన్ని కూడా వ్యక్తపరుస్తున్నారు. అటు చేపల వేటకు వెళ్ళేటటువంటి వాళ్ళు కూడా ఆ జాగ్రత్తలు వహించాలని ఇప్పటికే అధికారులు ఆ నీటిలో కూడా నీటి లోతులకు వెళ్ళొద్దని ప్రజలకైతే వచ్చేటువంటి భద్రాచలం రాముల వారి దర్శనానికి వచ్చే భక్తులకు కూడా ఆదేశాలు జారీ చేస్తూ అటు లోతట్టు బోర్డులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఏదేమైనప్పటికీ ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరి అయితే 17.50 అడుగుల వద్ద ప్రవహిస్తుంది. అంతేకాకుండా గతంలో కూడా 2022లో వచ్చినటువంటి 71.50 అడుగుల గోదావరితో భద్రాచలం అయితే అప్పుడు అతలాకుతలం అవడంతో ఆ తర్వాత వచ్చినటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యే, ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు ఎవరైతే ఉన్నారో భద్రాచలం వద్ద గోదావరి ప్రవాహాన్ని ఆపడానికైతే నూతన కరకట్టను ఒకదాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పటికే అది పూర్తి స్థాయిలో 80% పూర్తయినప్పటికీ కూడా ప్రజలు అప్రమత్తంగానే ఉండాలని, పూర్తి స్థాయిలో అది పూర్తి కాకపోవడంతో ఈ ఒక్కసారికి వచ్చినటువంటి వరదను ఎదుర్కొనే దానికి ప్రజలైతే గోదావరి ఎంత వచ్చినా కూడా అటు 50 అడుగులు వచ్చినా, 60 అడుగులు వచ్చినా, 70 అడుగులు వచ్చినా ప్రజలైతే అప్రమత్తంగా ఉండాలని, ఈ ఒక్కసారికైతే ప్రజలు గోదావరి వరదను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని, అది ఎంత వచ్చినా కూడా సిద్ధంగా ఉండాలని అయితే అధికారులు అయితే ఆదేశాలు జారీ చేశారని చెప్పాలి. ఏదేమైనప్పటికీ ప్రస్తుతం భద్రాచలం గోదావరి వద్ద అయితే 17.50 అడుగుల మేర గోదావరి ప్రవహిస్తుంది. ఇది ప్రస్తుతం భద్రాచలంలో గోదావరి వద్ద ఉన్నటువంటి తాజా పరిస్థితి. ఎప్పటికప్పుడు చూస్తూనే ఉండండి RTV.